ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మరి ఏ ఒక్క విషయాన్ని మనం మాట్లాడుకున్నాము మనందరికీ తెలిసిందే. అలానే మరలా ఇప్పుడు అక్కడి నుంచి మనం కంటిన్యూ తీసుకుందాం. కాబట్టి ఈ సిమియోను అనే ప్రవక్త ఇవన్నీ కూడా చెప్పడం మొదలుపెట్టాడు అనమాట. ఏమని మొదలుపెట్టాడు? యోసేపును ఆయన తల్లిని ఆయన గురించి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలను బయలుపరిచినట్లుగా ఇజ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగాను ఈయన నియమించబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పును. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు తన మరణాన్ని చెప్పుకున్నాడు, యేసుప్రభు యొక్క మరణాన్ని కూడా చెప్పాడు. ఏమని? క్రీస్తును చూడక మునుపు మరణము పొందడు అని. క్రీస్తు రావడము జరిగింది, ఆయన చేతిలో పడడము జరిగింది పసిబాలుడుగా. ఆయన్ని ఎత్తుకొని సకల కార్యక్రమాలు ఆయనకి చేయవలసిన పసిబాలుడుగా చేయవలసిన సున్నతి కార్యక్రమాలు ఇంకా అవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత ఆయన సమాధానంగా కూడా, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనిమ్ము, ఊర్లోకి పోనిచ్చి సుఖంగా బ్రతికిమ్మని కాదు అక్కడ, ఇక నాకు సెలవిప్పించు అని. ఆ రోజుల్లో ఉన్న మాటలు, ఆ రోజుల్లో ఉన్న పాటలు, ఆ రోజుల్లో ఉన్న మాటలన్నీ కూడా అలాగే ఒక అర్థంతో కూడుకొని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పరిపూర్ణమైన మాట, పరిపూర్ణమైన అర్థం మనకి తెలియట్లేదు. పరిపూర్ణంగా మాట్లాడితే దాని యొక్క అర్థం తెలుస్తుంది. మధ్య మాటలన్నీ వదిలేసి ఫస్ట్ ఏదో ఒక అక్షరం లాస్ట్ ఏదో ఒక అక్షరం పడితే అవ్వదు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిలో ఇక్కడ ఇలాగా జరుగుతూ ఉంది. అలాగా ఈ యొక్క యేసుప్రభు ప్రతి ఒక్కరికి కూడా వివాదాస్పదంగా ఎందుకు ఉన్నారు అని అంటే, ఆయన మంచి కార్యములు చేసుకోబట్టి, అది అందరికీ నచ్చబట్టి, కొంతమంది కొన్ని యొక్క విషయాల్లో ఉండబట్టి చెప్పాను కదా, ఏలికాలకే సెట్ అవ్వట్లేదని ఆ రీతిలో. మరి ఆత్మ కోసం నేను ఎందుకు అలా చెప్పాను అని అంటే కనుక, ఇక్కడ చాలామంది బైబిల్లో పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ అక్కడ అందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ నింపబడి, ఇక్కడ అందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ నింపబడి, ఆమె ఏంటంటే భక్తులు సుత్తి చెప్పుకొని మనము కాదు, భక్తికి సుత్తికి చాలా తేడా ఉంది. సుత్తితో ఒక దెబ్బ కొట్టగానే ఊరంతా మోత మోగిపోతుంది. భక్తితో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన దానికి అక్కడి నుంచి అక్కడికే ఉంటుంది. వాళ్ళ ప్రార్థన వాళ్ళ దగ్గరికే ఉంటుంది, అంత శబ్దం ఉండదు. సైలెన్స్గా ఉన్నట్లకి చాలా బలం ఎక్కువ. ఏ విషయంలో సైలెన్స్గా ఉన్నట్లకి చాలా బలం ఎక్కువ. సైలెన్స్ ఇస్ వెరీ బ్యూటీ అన్నట్టుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిలో దేవుని యొక్క కార్యక్రమాలు చెయ్యాలి అంటే అల్లాటప్పగా చేసేసి కాదు, ఎలా పడితే అలా చేసి కాదు. దేవుని యొక్క ఆత్మ అంటే ఈ రీతిలో ఉంటుందని నేను అందుకే చెప్పాను. ఇప్పుడు చాలామంది కూడా దేవుని యొక్క ఆత్మ అంటున్నారు అని అంటే కన్నా నిజంగానే అలాగే మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారంటే, పెద్ద పెద్ద సంస్థలు స్థాపించిన పాస్టర్లు ఎవరు ఇలా చెప్పుకోవడం నేను వినలేదు. వేల మంది, లక్షల మంది చర్చిలకు వెళ్తున్న వాళ్ళు ఎవరో ఇలా చెప్పుకోవడం నేను వినలేదు. మా దగ్గర స్వస్థత వరాలు ఉన్నాయి, మా దగ్గర 9 వరాలు ఉన్నాయి, మా దగ్గర దేవుని యొక్క ఆత్మ ఉంది. వాళ్ళ దగ్గర వేల మంది జనం ఉన్నారు. అటువంటి దైవజనుల మధ్య నుంచి మనం వచ్చాం. ఇంకా అందరూ పాపాత్ములే. మనం పాపం లేదో మనం చూసుకోము. మన కంట్లో ఉన్న దోలాలు మనం తీసుకోం, కానీ ఎదుటి వాళ్ళ కంట్లో నలిసి వెతకాలంటే పట్టి భూతద్దం కింద వెతుకుతాం. భూతద్దం కూడా తేలిలాగే, చీమ కూడా తేలిలాగే కనపడుతుంది భూతద్దంలో చూస్తే. ఎందుకంటే దానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి, దీనికి ఎన్ని కాళ్ళు ఉంటాయి కాబట్టి అలాగే కనపడుతుంది. ఇక తేలైతే ఎలా కనపడుతుంది? డైనోసార్లా కనపడుతుందేమో, పెద్ద జంతువులాగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో మనం చూసుకుంటే కనుక ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క అర్థం అనేది ఉంది.
అలాగా ఇప్పుడు కొంతకాలం నుంచి ఎంతో పెద్ద సంస్థలు ఉన్నవారు మన తల్లిదండ్రుల కాలం నుంచి మన అమ్మమ్మల కాలం నుంచి మన తల్లిదండ్రుల కాలం నుంచి ఈ మధ్యకాలం దాకా ఎంతోమంది వాక్యాన్ని స్థాపించారు. అనేక మంది గ్రామాల్లోకి అడవుల్లోకి వెళ్ళి మహాభక్తులు ఎంతోమంది విశ్వాసాన్ని సంపాదించి వాక్యములు వాళ్ళు బలపరిచారు. కానీ ఇలాంటి సోది మాటలు, ఇలాంటి పనికిరాని మాటలు, ఇలాంటి ఆత్మకార్యాలు ఆత్మ మాటలు అనలేదు. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు వాక్యం లేదు, సరి అయిన చదువు లేదు, సరి అయిన ఇది లేదు. పోనీ చదువు పక్కన పెడదాం. ఏమన్నా అన్నామనుకోండి, శిష్యులకు చదువు ఉందా అని ఒక్క మాట అనేస్తున్నారు. పోనీ చదువు లేదు, దేవుని ఆత్మలు నిజంగా పొందుకున్నారు. నువ్వు పొందుకున్నావా? ఇప్పుడు ఛానల్లో భక్తులు పెద్ద పెద్ద సంఘాలు ఉన్నవాళ్ళు ఛానల్లో చక్కగా దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. పోనీ అదన్నా ఈయన వాక్యం నేర్చుకోవట్లేదు. ఆ భక్తులు వేల సంఘాలు ఉన్నవాళ్ళు వాళ్ళ వాక్యం చెప్తున్నప్పుడు మనం చక్కగా కొంచెం వాక్యం విని అవగాహన చేసుకొని చెప్తే సరిపోదా? మళ్ళీ వాళ్ళకి మేకులు, చాకులు మాటలన్నీ వాళ్ళ బాధపడేలాగా, వాళ్ళ సువార్త సేవ ఆగిపోయేలాగా మళ్ళీ మనం వాళ్ళకి కౌంటరింగ్ ఇవ్వడం. ఒక్కసారి మనం వాళ్ళకి కౌంటరింగ్ ఇచ్చేటప్పుడు ఆ స్థాయి ఎలా ఉంది, మన స్థాయి ఎలా ఉందో చూడండి. నీకు 2 మాటలు తెలుసని పెద్ద ఏదో వాళ్ళని పట్టుకొని లాగి ఇది చేయడం గొప్పతనం కాదు. వాళ్ళ దగ్గర ఉన్న ఆత్మలను రక్షించండి. మీకు చేతనైతే అన్ని ఆత్మలను పట్టండి. మీకు చేతనైతే వాళ్ళలాగా దేవుని యొక్క మాటలు చెప్పండి. వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అని అనడానికి నువ్వెవరివి? పోనీ మంచో చెడో దేవుడే చూసుకుంటాడు. నీతిమంతుడిని నువ్వు పాడు చేయాలన్నా పాడైపోడు. మంచోడిని చెడగొట్టాలన్నా చెడిపోడు. అలాగే పాపాత్ముడిని, మూర్ఖుడిని ఎవ్వరు మార్చాలన్నా కూడా మారిపోడు. మంచోళ్ళు మంచోళ్ళుగా ఉంటారు, చెడ్డోళ్ళు చెడ్డోళ్ళుగా ఉంటారు. నీకెందుకయ్యా బాధ? ఎవరి సువార్తలను చేయని, నా పని చేయని, ముందు నా కార్యక్రమం చూపించని. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరికి ఇవ్వాల్సిన జీతం నేను వారికి ఇచ్చే తీరుతాను, ఏ ఒక్కరిని వదలను. పాతాళం అనేది ఎందుకుంది? తప్పులు చేసేవాళ్ళకి, పాపాలు చేసేవాళ్ళకి పాతాళం అనేది ఉంది. అందరూ పుణ్యాత్మ లేకపోతే పరలోక రాజ్యం అని ఉంటుంది, కానీ పాతాళం అని ఉండదు కదా. పోనే దైవ సేవకుడే మంచోళ్ళే కాదు, నీకేంటి బాధ? దేవుడు చూసుకుంటాడు. సరే నేనే మంచిదాన్ని కాదు, దేవుని వాక్యం చెప్తున్నాను, నీకేంటి బాధ? దేవుడు చూసుకుంటాడు నన్ను. ఏ విషయంలోనూ కూడా ఇదవదు. కానీ ఒక బైబిల్ ఒకటి పట్టుకొని వెళ్ళిపోయి దేవుడు నాకు 9 వరాలు ఇచ్చాడు, ఇంతకీ జీవితంలో బాగుపడే వరాలు ఉండవు అవన్నీ కూడా. వరం అంటే వజ్రం లాంటిది. ఆ వజ్రాలు మన ఇంట్లో ఉంటే మనం ఎంత కోటేశ్వరులం అవుతాం, మనం ఎంత ధనికులం అయిపోతాం. ముందు విమర్శించడానికి చూస్తారు తప్ప ఒక్క ఆత్మను పట్టుకోడకుండా ఇలా బయలుదేరి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురాడానికి. పోనీ వెళ్ళండి, తప్పులేదు. ఇంకో 2 ఆత్మలు 3 ఆత్మలు మార్చండి. మీ ద్వారా అలాగన్నా కూడా మారుతున్నారు కదా. నువ్వు చేయాల్సిందేదో చేసుకుంటూ వెళ్ళిపో. ఇంకొకరిని ఎందుకు మళ్ళీ లాగడం? నీకు ఆ స్థాయి రాలేదని ఉడుక్కొని కన్నా ఆ స్థాయికి ప్రయత్నాలు చేయి. దేవునాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఏంటి గోల ఎక్కడ చూసినా వాక్యం లేదు. వాక్యం చెప్తున్న వాళ్ళకి వచ్చి ఈ కట్టడాలు, మళ్ళీ అక్కడ అయ్యి ఉందరండి, ఇక్కడ ఇవి ఉన్నాయండి, ఇక్కడ అవి జరుగుతున్నారండి, ఇక్కడ అవి జరుగుతున్నారండి. సంఘాలు కోలదీసి సంఘాల నుంచి జనాన్ని తీసుకెళ్ళిపోవడాలు. అదే చెప్తున్నాను, అందరి దైవజనునికి దేవుడు అన్ని వరాలు ఇవ్వరు. కానీ అందరి యొక్క దైవజనులకి దేవుని యొక్క వాక్యం ఇచ్చాడు. దేవుడు కావలసింది కూడా అదే. దేవుడు అద్భుతాలు చేశాడు. యేసుప్రభు చాలా అద్భుతాలు చేశారు. నేను అక్కడ అన్ని వరాలు చేశానని అందరికీ చెప్పండి, ఎవరైనా చెప్పుకుంటున్నారా నా కోసం అని అడిగాడా? అస్సలు ఇది పబ్లిసిటీ చేయొద్దు, చెప్పొద్దు అన్నాడు. ఇలాంటి వాళ్ళు కొంతమంది బయలుదేరి వాక్యాన్ని పాతి పెట్టేసి లేనిపోని మాటలు మాట్లాడేసి ఇది చేస్తున్నాను. నేను అదే అన్నాను, మీకు దేవుడు స్వస్థత వరం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు బయట ఉంటున్నారు? అనారోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అనేకంగా పేషెంట్లు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ట్రీట్మెంట్లు లేకుండా రోడ్ సైడ్ కూడా చాలామంది ఉంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఒక్క నైట్లో మొత్తం మీరు పాపులర్ అయిపోతారు. మొత్తం అందరూ అక్కడికి వచ్చేస్తారు మీ దగ్గరికి. ఇంక మీరు వెళ్ళక్కర్లేదు. ఒకప్పుడు అంటే మనిషి ఏం చేస్తున్నాడో తెలియదు, ఇప్పుడు అది కాదు కదా. 5 మినిట్స్లో ఇంట్లో మెదులుతున్నా బయటికి పబ్లిసిటీ అయిపోతుంది. ఛానల్స్ అంత ఫాస్ట్గా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరిగినా మనకి మంచి చెడు అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎందుకు లేనిపోని యొక్క ఆడంబరాలు పోతున్నారు? ఎందుకు లేనిపోయిన తప్పుడు మాటలు చెప్తున్నారు? ఎందుకు పెద్ద పెద్ద దైవ సేవకులకి చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నారు? ఎందుకు అనేకమైన ఆత్మలు కలిగి ఆత్మల కోసం వాళ్ళు దేవుని యొక్క వాక్యం చెప్పి నడిపిస్తూ ఉంటే ఆళ్ళు చెప్పుకుంటలేదు ఎలాంటి అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందంట, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టుగా మనలాంటి వాళ్ళు ఎందుకు దేవునాత్మ 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 అని చెప్పుకుంటున్నామో మనకు తెలియటలేదు. పోనీ ఆత్మను మీరు పొందుకుంటే పొందుకున్నారు, దేవునికి స్తోత్రం. మీ తరపు నుంచి మీ సంఘాలు పొందుకున్నాయి, ఇంకా దేవునికి స్తోత్రం, మంచిదే కదా. వాళ్ళందరికీ నిజమైన ఆత్మ పొందుకున్న వాళ్ళందరికీ కూడా చెడ్డ పేరు వచ్చి వీధుల్లోకి బయలుదేరిపోతున్నారు, షాపుల దగ్గర బయలుదేరిపోతున్నారు, మార్కెట్లోకి బయలుదేరిపోతున్నారు. ఎవరి గ్రంథం అన్నా కనబడుతుందారా అసలు? ఎవరు మన గ్రంథం ఎక్కడ పడితే అక్కడ కనిపించవచ్చు, తప్పు లేదు. ఆ వాక్యం నీ చేతిలో పెట్టుకొని కన్నా నీ గుండెల్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా. అనకూడదు, దానికి ఒక వింతైన పేరు పెట్టేశారు అలా వెళ్తుంటే. నిజంగా వెళ్ళి సువార్త చేసిన వాళ్ళకి కూడా నిజమైన సేవకులకి చాలా చెడ్డ పేరు వచ్చేస్తుంది. మీలాంటి వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. కనీసం ఒక సంఘం ఉండదు, ఒక 50 మంది జనం కూడా ఉండరు. ఒక సంఘం ఉండి 50 మంది కాదు, ఒక 30 మందికి దేవుడు వాక్యం చెప్పినా అతను చాలా గ్రేటేనండి బాబు. 30 దేవుడు ఆత్మలు రక్షిస్తున్నాడంటే భూమి మీద నశించిపోకుండా పాతాళానికి పోకుండా దేవుని ఆత్మలను అతను వెతికి పట్టి రక్షించి ఒక గూటులో అనే ఆరాధన అనే రోజున పెట్టి ఒక దేవుడు వాక్యం చెప్తున్నాడంటే ఎంత గొప్ప అండి. 2 పిలిస్తే రావట్లేదు ఈ రోజుల్లో, 4 పిలిస్తే రావట్లేదు ఈ రోజుల్లో. చర్చిలు కట్టి చర్చిలకి చరిత్ర ఉంటుంది అంతే. ఇన్ని సంవత్సరాలు చర్చిలకి చరిత్ర ఉంటుంది కానీ సంఘజనం ఉండట్లేదు ఎక్కడ. ఇక్కడ చూస్తే అక్కడికి, అక్కడ చూస్తే ఇక్కడికి, అక్కడ చూస్తే ఎంతసేపు వీళ్ళని ఇజ్రాయేల్ దేవుడు బతిమలాడినట్టుగా వీళ్ళు బ్రతిమలాడి రప్పించుకోవడాలి, వీళ్ళకేటి ఒత్తిడాలే సరిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ నేను ఎవరిని బాధ పెట్టాలని నేను చెప్పట్లేదు, కానీ అనేకమైన దేవుని ఆత్మలు రక్షిస్తున్న పెద్ద పెద్ద దైవజనులకి చాలా చెడ్డ పేరుగా ఉంటుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆ మాట చెప్పొద్దు, చేయండి, సువార్త చేయండి, వాక్యం చెప్పండి, తప్పులేదు. ఒకవేళ దేవుని ఆత్మ ఉంటే మంచిదే కదా, దేవుని ఆత్మ కలిగి ఉంటే మంచిదే కదా. అట్లీస్ట్ ఒక చిన్న సంఘం లేకుండా ఒక 30 మంది జనం కూడా లేకుండా ఎలా బయలుదేరి చేస్తున్న వాళ్ళకి చెడ్డ పేరు తేవద్దు దయచేసి. ఆత్మ కార్యములు అంటే ఎలాగుంటాయి? అద్భుత కార్యములు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎలాగుంటారు? ముందుగా ప్రవచించే ప్రవక్తలు ఉంటారు, ముందుగా వివరించే వివరకర్తలు ఉంటారు. ఇవన్నీ పెట్టేసి ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎక్కడికి బయలుదేరుతున్నామో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఈరోజు బయట అనేక మందికి మనం లోకువైపోయామంటే గల కారణం మనమే. మన ఇంటి గుట్టు మనం చెప్పుకుంటేనే బయట దాకా వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వండి. వాక్యాలు ఉన్నాయన్నీ కూడా చెప్తూ ఉండండి. చెప్తారు, వాక్యాలు ఉన్నాయి చెప్తారు, వాక్యాలు ఉన్నాయి వివరిస్తారు, కానీ మళ్ళీ అదే వాక్యం దేవుడు ఆత్మకృమరిచ్చాడు మళ్ళీ అదే అక్కడికి వచ్చేస్తున్నారు. అవి తక్కువగా చూసి వాక్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకున్నాను. ఇది అందరికీ చెప్పట్లేదు. ఎవరు దాని పట్ల వెటకారంగా దేవుని కొరకు మాట్లాడుతున్నారో వాళ్ళు మాత్రమే నేను చెప్తున్నాను. ఒకవేళ ఇది ఎవరైనా విని బాధపడితే కొంచెం అర్థం చేసుకోండి. నేను ఎవరిని విమర్శించి మాట్లాడట్లేదు, ఎవరిని వెక్కిరించి మాట్లాడట్లేదు. నేను అనేకమైన సంఘాలకి బయట క్రైస్తవ్యానికి చాలా చెడ్డ పేరు కింద, ఎటకారం కింద దయచేసి మన దేవుని నామమును వృధాపరచొద్దని, వ్యర్థపరచొద్దని మీ అందరినీ నేను వేడుకుంటున్నాను. ఈ రోజుతోటి ఇక్కడ ఈ లెసను పూర్తి అయిపోయింది. ఇంకంతా తెలిసిపోయింది కాబట్టి, ఇంకంతా విధైంది కాబట్టి ఇలాగ వెళ్ళి దేవుని ఎందుకు కూడా కాలం చేశారు. మరి రేపు దినమున ఇంకొక విషయంతో మనం కొత్త అంశంతో మనం మాట్లాడుకుందాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నేను అన్న మాటలకు ఎవరికన్నా బాధాకరంగా ఉంటే దయతో నన్ను క్షమించండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి. తండ్రి, మమ్మల్ని శోధన నుంచి ఎక్కడిని తప్పించమని ఆయన రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.